నమస్తే, వెల్కమ్ టు హిడెన్ ఫైల్స్. నేను విజయనందన్. అర్ధరాత్రి అంకమ్మ శివాలు, ఈ మాట ఎప్పుడైనా విన్నారా? అయితే ఇప్పుడు వినడం కాదు, చూపిస్తా చూడండి. ఇంతకీ అసలు మీరేంటండి? వాళ్ళిద్దరూ ఎన్నో ఏళ్ల క్రితం విడిపోయారు, కానీ ఇన్నాళ్లకు ఆ భర్త భార్య ఉన్న చోటుకు వచ్చి ఆమెకు నిప్పు పెడితే సీనేంటి? ఈ మాట విన్న వెంటనే మీరు షాక్ అయ్యారు కదా. ఇంతకీ భర్తే వచ్చి నిప్పు పెట్టాడు అనడానికి మీ దగ్గరున్న ఆధారాలేంటని మీకే కాదు అందరికీ డౌట్ వస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంత పోలీసులకు కూడా అనుమానం వచ్చింది. నెల్లూరు జిల్లా కోట ఎస్టీ కాలనీ జూలై 30వ తేదీ. డేట్ మారటానికి అటు ఇటుగా ఉండే సమయం. ఆ టైంలో పడుకుని నిద్రపోతోంది సుధ. ఎవరో వచ్చి నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా ఇంట్లో అలజడి చెలరేగింది. సుధ ఒక్కసారిగా అద్దరిపడింది. కాపాడమంటూ కేకలు పెట్టింది. దీంతో ఉలిక్కిపడి లేచిన కుటుంబ సభ్యులు మంటలార్పే యత్నం చేశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇంత అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి వచ్చి మరి నిప్పు పెట్టేదెవరు? కారణాలేమయ్యుంటాయి? అసలు సుధ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? ఆమె ఈ ఘటన జరిగే సమయానికి ఎక్కడుంది? ఎలాంటి కండిషన్ లో ఉంది అంటే 12 గంటలకి ఎవరో ఒక వ్యక్తి వచ్చి మా అమ్మని చంపాలని చూశాడు. అది మంట ఎత్తి తగలబెట్టినప్పుడు మా అమ్మకి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళేసి తుడుచుకునింది. అప్పటికి మంటలు ఆరలేదని చెప్పేసి నీళ్ళు ఎత్తుకొని పోసేసుకునింది. మా అమ్మ కోట నార్త్ గిరిజన కాలనీలో ఆయమ్మగా పనిచేస్తుంది. నేనేమంటే మోటార్లు కట్టినట్టుగా ఏలూరుకి వెళ్తా. మా నాన్నకి మా అమ్మకి గొడవ 8 సంవత్సరాలు అవుతుంది. ఈ ఘటనకు ఇదే మెయిన్ రీజనా లేక మరేదైనా కారణమా? అసలేం జరుగుంటుంది అని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే 8 ఏళ్ల క్రితమే సంధ్య తన భర్తతో గొడవపడి కొడుకు కూతురుతో కలిసి పుట్టింటికొచ్చేసింది. కూతురుకు పెళ్లి కావటంతో కొడుకుతో కలిసి ప్రస్తుతం ఇక్కడే నివసిస్తోంది. తన భర్తతో ఆమె వేరుపడి ఇన్నాళ్ళైతే ఇప్పుడు ఇలాంటి ప్రమాదం జరగటం ఏంటి అర్థం కావటం లేదెవరికి. మంట అని చెప్పేసి మా అమ్మ కొనుక్కొని దొల్లాడేసుకునేలాకి నేను గబగబా ఫ్యాన్ వేస్తే అప్పుడు హాస్పిటల్కి తీసుకుని వేసి చూపించా. అప్పుడు గూడూరు పంపించాను. ఇంటి లోపలికి అంత ధైర్యంగా ఎలా రాగలరు? ఆ ఛాన్స్ ఎవరికి ఉంటుంది? అయితే ఎవరైనా దొంగలు వచ్చి ఉండాలి, లేదంటే ఇంట్లోని వారి పనైనా అయ్యుండాలి. ఎవరై ఉంటారని ఈ కుర్రాన్ని ప్రశ్నిస్తే ఏడేసుకుంటుంది, ఊరికట్టు నడితే వచ్చేస్తుంది. అదే ఆయన మెయిన్ డోర్ నుంచి వచ్చి తగలబెట్టాడు. ఇప్పటి వరకు భార్యకు దూరంగా ఉన్న భర్త ఇప్పుడే ఇలా ఎందుకు చేసినట్టు? ఇందులో హత్యాయత్నం ఏదైనా దాగుందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా? వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు పోలీసులు.